ఓకే. మన మొదటి సెక్షన్ అసలు అరే అంటే ఏమిటి? దీని అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ప్రాబ్లం తీసుకుందాం. ఒక క్లాస్లో 100 మంది విద్యార్థులు ఉన్నారు అనుకుందాం. వాళ్ళ మార్కులను మనం ప్రోగ్రాంలో సమర్థవంతంగా ఎలా స్టోర్ చేయగలం? మనం ప్రతి విద్యార్థి కోసం x1, x2, x3 ఇలా 100 వేర్వేరు వేరియబుల్స్ని డిక్లేర్ చేయొచ్చు. కానీ ఒక్కసారి ఆలోచించండి. అలా 100 వేరియబుల్స్ని మేనేజ్ చేయడం ఎంత గజిబిజిగా, ఎంత కష్టంగా ఉంటుందో. ఇది అస్సలు మంచి పద్ధతి కాదు. మరి దీనికొక మంచి పరిష్కారం లేదా? ఉంది. చక్కటి పరిష్కారమే అరే. సింపుల్గా చెప్పాలంటే అరే అంటే ఒకే డేటా టైప్కి చెందిన ఎలిమెంట్స్ యొక్క కలెక్షన్. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ఎలిమెంట్స్ అన్నీ మెమరీలో ఒకదాని పక్కన ఒకటి, అంటే కంటిగ్యువస్ మెమరీ లొకేషన్స్లో స్టోర్ అవుతాయి. ప్రతి ఎలిమెంట్ని మనం ఒక యూనిక్ ఇంటిజర్ ఇండెక్స్ ఉపయోగించి యాక్సెస్ చేయొచ్చు. ఈ ఇండెక్స్ ఎప్పుడూ 0 నుంచే మొదలవుతుంది. సరే, మరి ఇండెక్స్ అంటే ఏమిటి? ఒక ట్రైన్ని ఊహించుకోండి. ట్రైన్లో ప్రతి కోచ్కి ఒక నంబరుంటుంది కదా. ఆ నంబర్తో మనం మనకు కావాల్సిన కోచ్కి నేరుగా వెళ్ళగలం. అలాగే యారేలో ఉన్న ప్రతి ఎలిమెంట్కి ఒక యునీక్ నంబరుంటుంది. దాన్నే మనం ఇండెక్స్ అంటాం. ఈ ఇండెక్స్ ఎప్పుడూ 0 నుంచి మొదలవుతుంది. ఈ నంబర్తో మనం ఏ ఎలిమెంట్నైనా డైరెక్ట్గా యాక్సెస్ చేయొచ్చు.